మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము ఏమిటి అంటే పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పూర్వకాలపు సంగతులు అంటే పాతకాలపు యొక్క విషయాలు, జ్ఞాపకాలు కదా. పూర్వకాలపు సంగతులను మనము తలంచుకొనకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు అన్న విషయాలను మనము వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం అండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. మునుపటి అంటే మన జీవితంలో జరిగిపోయినటువంటి వాటిని మనం ఏం చేయాలంట? మరచిపోవాలి. ఒకవేళ వాటిని గుర్తుంచుకుంటే ఏంటి పరిస్థితి? ఏమీ ఉపయోగం లేదు. ఎందుకు అంటే ఎన్నో శోధనలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్నో బాధలు మన జీవితంలో ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన కుటుంబాలలో జరిగాయి, ఆదరణ అనేది కరువైపోయినది, అనారోగ్య పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి పూర్వకాలపు సంగతులను మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకొనకుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో భవిష్యత్తును గురించి మనము ఆలోచన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నా జీవితంలో పలాని శోధనలు వచ్చాయండి, మా పరిస్థితులు ఇలాగున్నాయండి, వీటిని గురించి ఆలోచన చేస్తూ గతాన్ని నువ్వు మనసులో పెట్టుకొని భవిష్యత్తును మర్చిపోయే వారిగా మనము ఉన్నాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి అని సెలవిస్తుంది. చూడండి 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొదలు పెడుతున్నది, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా ఈ మాట? ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించు ఉన్నాను. దేవుడు మన జీవితంలో నూతనమైనటువంటి క్రియలు చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించు ఉన్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నూతన క్రియను దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడంట. నూతనమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడంట. మరి వాటిని గురించి మనం ఆలోచన చేయమా? మనం ఎప్పుడైతే ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క మాటను ఎప్పుడైతే దేవుడు ఇస్తున్నాడో ఆ మాటను ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఇప్పుడే అది మొలుచును అనే మాట చూస్తూ ఉన్నాం. ఇప్పుడే అది మొలుచును అంట. ఇప్పుడే ఆ కార్యం అనేది జరగడం ప్రారంభమవుతూ ఉంది. ఎంతసేపు పూర్వకాలపు సంగతులను ఆలోచన చేస్తే ఏమొస్తుంది మనకు? ఏమిరా. మనము గతాన్ని నెమర వేసుకునే వారిగా కాదు, భవిష్యత్తును ఆలోచన చేసేవారిగా ఉండాలి. చదవండి 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచు ఉన్నాను, ఎడారిలో నదులను పారజేయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. జీవితం ఎడారిలాగా ఉన్నదేమో, మన జీవితంలో ఎడారి అనుభవములు మనకు ఉన్నాయేమో. అయితే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది, మన జీవితానికి ఆ నదులను ఏం చేస్తాడంట? దేవుడు పారజేస్తాడు. మన జీవితంలో నదులను పారజేస్తాడంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. చూడండి, ఇదిగో నేను ఏం చేస్తున్నా? క్రొత్త ఆకాశం సెలవిస్తుంది. దేవుడు ఈ యొక్క ఆకాశమును,
ఈ యొక్క భూమిని ఏం చేస్తాడంట? తీసేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే రాకడలో జరుగుతుంది. ఈ యొక్క ఆకాశము, ఈ యొక్క భూమి ఇక మీదట మనము చూడలేము. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటివి, పాపం అనేది లేనటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు సృజించు ఉన్నాడు. ఇవేమి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఆకాశము, భూమి సారములు ఏవే కానీ అప్పుడు గుర్తుకు అనేది ఉండవంట. మనకున్న శ్రమలు కూడా మనకు గుర్తుకు, మనకున్న కష్టాలు కూడా మనకు గుర్తుకు, మనకున్న ఇబ్బందులు కూడా మనకు గుర్తుకుండవు. ఎప్పుడు మనము భవిష్యత్తును జ్ఞాపకం చేసుకున్నాం. భవిష్యత్తును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఏవి గుర్తుకు. చూడండి, యెషయా గ్రంథం 65:18 కింద వచ్చిన, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించే వారిని గాను సృజించుచున్నాను. చూడండి, నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అనే వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏదైతే సృజిస్తూ ఉన్నాడో దానిని గురించి మనం ఏం చేయాలంట? ఆనందించాలి, సంతోషపడాలి, సంబరపడాలి. మన జీవితాన్ని నూతనంగా మార్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చూడండి, దానిని బట్టి మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ హర్షించాలి, సంతోషపడాలి. దానిని బట్టి మనము ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఆనందించాలి. అంటే మన భవిష్యత్తును బట్టి మనం ఆనందించే వారిగా ఉండాలి. మన పాత జీవితాన్ని బట్టి, మన రోత జీవితాన్ని బట్టి ఏమండి, దానిని బట్టి మనము కుమిలిపోయే వారిగా మనం ఉండకూడదు. దానిని బట్టి మనం బాధపడే వారిగా మనం ఉండకూడదు. దేవుడు నూతనమైన కార్యములు మన జీవితంలో జరిగించుచూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 31:12 చూడండి. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికరెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. చాలండి. చూడండి, ఇర్మీయా గ్రంథంలో 31:12 ఈ మాట ఉంది. సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. ఎవరు? దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మన జీవితంలో, మన భవిష్యత్తులో సంతోషాన్ని దేవుడిస్తాడు, సమాధానమును దేవుడిస్తాడు, నెమ్మదిని దేవుడిస్తాడు, ఆరోగ్యమును దేవుడిస్తాడు, ఆనందమును దేవుడు మనకిస్తాడు. ఈరోజు నమ్మేవారిగా మనం ఉన్నామా? యెహోవా చేయు ఉపకార్యములను బట్టి మనము మర్చిపోయే వారిగా ఉండకూడదు. చూడండి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, పశువులకును పుట్టిన పిల్లలను బట్టి సమూహముగా వచ్చేదరు. వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆనందంగా ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో ఇలాగ కూడుకున్నప్పుడు, ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నీవు ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి నీకు వందనాలయ్యా, నీవు ఇచ్చినటువంటి సమాధానం బట్టి నీకు వందనాలయ్యా, నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలయ్యా, ఇంటిని బట్టి నీకు వందనాలయ్యా, వస్త్రాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఏమంటే అడుగుచున్నామయ్యా, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నామా దేవుని? ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉన్నారు, సీయోను కొండ మీద ఏం చేస్తున్నారంట? ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నారంట. దేనిని బట్టి? యెహోవా చేసినటువంటి ఉపకారములను. మనం ఏం చేస్తున్నాము? మన జీవితంలో జరిగినటువంటి శోధనలను, బాధలను, దానిని నెమరు వేసుకుంటూ ఉన్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? వారి జీవితంలో కూడా శోధనలు ఉన్నాయి, నెమ్మది లేనటువంటి జీవితం వారు జీవించారు. కానీ వారు వారి పట్ల చేసినటువంటి దేవుని యొక్క కార్యములను వారు ఏం చేస్తున్నారంట? నెమరు వేస్తూ ఉన్నారు. దానిని బట్టి ఏం చేస్తున్నారంటే ఉత్సాహధ్వని. ద్రాక్ష తోటలను నువ్వు దీవించినందుకు, తైలమును నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పశువులను, గొర్రెలను, ఇంకా వాటికి పుట్టినటువంటి పిల్లలను బట్టి నీకు. చూడండి, ఎంత గొప్ప మాట అండి. ఈరోజు మనం అంటున్నామా, ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పగలుగుతున్నామా అండి?
ఎంతసేపు దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, నా జీవితంలో ఉన్న సంతోషాన్ని దేవుడు సంతోషాన్ని తీసేవాడు కాదు, దేవుడు ఆనందాన్ని తీసేవాడు కాదు, దేవుడు మనకు నెమ్మదిని దయచేసేవాడు, దేవుడు మన పట్ల గొప్ప కార్యములు దయచేసేవాడు. ఈరోజు దేవుని గురించి ఏమీ తెలియకుండానే మనము ఏమంటున్నాము, దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడు, ఎందుకు ఈ బాధలు ఇచ్చాడు, ఎందుకు ఈ శ్రమలు ఇచ్చాడు. దేవుడు శ్రమలు ఇచ్చేవాడు కాదు, దేవుడు మనం బాధపడితే చూసేవాడు కాదు. నువ్వు కన్నీరు విడిస్తే నీ కన్నీటితో పాటు ఆయన కూడా కన్నీరు విడిచే దేవుడు మన దేవుడు. తెలుసా విషయం? మనకి ఏమీ తెలియకుండా, వాక్యం తెలియకుండా, దేవుని యొక్క ప్రేమ మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి నిందిస్తూ. అందుకే అంటున్నాడు, దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి మంచి విషయాలు ఏవైతే ఆయన చేసినటువంటి ఆ మంచి విషయాలను బట్టి మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కింద వచ్చిన చదవండి. సంతోషమిచ్చి వారిని ఆదరించదు, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగును. దుఃఖమునకు ప్రీతిగా సంతోషం ఇచ్చేదను అని సెలవిస్తున్నాడు. ఈరోజు మన దుఃఖమునకు దేవుడు ఏం చేస్తున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ముదామా ఈ మాటను? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు కలిగినటువంటి బాధకు బదులుగా ఏం చేస్తున్నాడంట, సమాధానం నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే వారి దుఃఖమునకు ప్రీతిగా సంతోషం ఇచ్చి వారిని ఏం చేస్తాడంట, ఆదరించేదను అంటూ ఉన్నాడు. ఈరోజు ఆదరణ లేదనేసి ఎంతమంది బాధపడుచున్నాము. ఇదిగో ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించలేకపోవచ్చు, కానీ మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు, మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. విచారము, ఏ విషయాన్ని బట్టి నువ్వు విచారము కలిగి ఉన్నావో ఆ విచారమును కొట్టివేస్తానంట దేవుడు. నమ్ముతావు ఈ మాటను? ఈ రోజు నుంచి నా జీవితంలో ఇక విచారం అనేది ఉండదు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. యవనస్తులు ఏంటంటే, యవనస్తులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట, దేవుడు చేయబోయే కార్యములను బట్టి సంతోషిస్తారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి చూడండి, దేవుడు మనల్ని గురించినటువంటి మంచి ఉద్దేశములు సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. రాబో కాలములో అంట నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవిగా ఉంటాయంట. ఇప్పుడు జరిగినది ఏదో నష్టం జరిగిందనో బాధపడుచున్నామేమో, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో ఏమిస్తాడంట, సమాధానం ఇస్తాడంట. రాబోయే కాలంలో సమాధానమును దేవుడు మనకు ఇస్తాడంట. దానిని బట్టి మనము నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అనే వాక్యం చూస్తూ ఉన్నాం. నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అంటే ఇప్పుడు ఉండేది మంచిది కాదా? ఆలోచన చేయండి. కుళ్ళు, కుతంత్రాలు, ఏమండి, అసూయలు, విమతములు, మత్తుతో కూడినటువంటి స్వభావము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఆలోచనలు, చెడు తలంపులు, సోమరితనము, ఇలాంటివన్నీ కలిగినటువంటి స్వభావముగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నూతనమైన హృదయమును మనకిస్తాడు, నూతనమైనటువంటి స్వభావమును దేవుడు మనకిస్తాడంట. ఇంకా చూస్తే ఏం చేస్తాడంట, రాతి గుండెనంట, కఠినమైనటువంటి హృదయాన్ని దేవుడు తీసేసి ఏం చేస్తాడంట, మాంసపు హృదయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం రక్షణలోనికి వచ్చినప్పుడు. రక్షణలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనము బాప్తిసము తీసుకుంటామో, అప్పుడు ఈ యొక్క నూతనమైనటువంటి క్రియలు అనేటివి దేవుడు మనకు దయచేస్తాడు. నూతనమైనటువంటి కార్యాలు దేవుడు మనకు దయచేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం, నా ఆత్మను మీ యందు ఉంచి
నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను నా మిమ్మును చేసేదను అంటున్నాడు. దేవుని ఆత్మను మన మీదకి కుమ్మరిస్తాడంట. దేవుని ఆత్మలను దేవుడు మన మీదకి కుమ్మరిస్తాడు. ఆయన కట్టడలను అనుసరించే వారిగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఆయన కట్టడాలను చెయ్యాలి అని ఎంతమంది అనుకుంటున్నారండి ఈరోజు? ఒకరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఏముందిలే అనే నిర్లక్ష్యం. అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు ఈ లోకంలో, దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే అంటున్నాడు, క్రొత్త హృదయాన్ని నీకు ఇచ్చి, నూతనమైనటువంటి హృదయాన్ని నీకు ఇచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడిగా నిన్ను చేస్తాడంట. ఆయన ఆజ్ఞలను నువ్వు వెదికేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడంట. చదవండి మరలా ఒకసారి. నా విధులను గైకొని వారిగా మిమ్మును చేసేదను. దేవుని యొక్క విధి విధానాలు ఏమిటి అనేటివి మనం తెలుసుకునే వారిగా దేవుడు చేస్తాడు. మరి ఈరోజు మనము దేవుని వాక్యం అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను మనము తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఆయన కట్టడాలు అనేటివి ఏంటనేటివి మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇంకా పాపము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇలా అనేక విషయాలలో పాపాన్ని మోస్తూ ఉన్నారు. దేనివల్ల అంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల. ఒకవేళ గైకొనేవారైతే ఇవన్నీ చేస్తారా అండి? చెయ్యరు. అందుకే అంటున్నాడు, నూతనమైన హృదయం నేను మీకు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నూతనమైన హృదయాన్ని మనకిస్తాడు. నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. అప్పుడు ఆయన ఆజ్ఞలను మనము తెలుసుకుంటాం. దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడన్న సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఇంకొక మాట చూసుకుందాం. హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31 వచ్చిన. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి, అక్రమమైనటువంటి క్రియలు, చెడు ఆలోచనలు, చెడు పనులన్నింటినీ ఏం చేయాలంట మనము? చెడు అంటే ఏంటి మనకు తెలుసు. పెద్దవాళ్ళని గౌరవించకపోవడం చెడే. నీ బిడ్డలను నువ్వు తిట్టడం కూడా చెడు. నీ పిల్లలను నువ్వు బూతులు మాట్లాడడం కూడా చెడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంతసేపు ఫోన్లో రీల్స్ చూసుకుంటూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ. అందుకే మీరు ఏం చేయాలంట? చదవండి. జరిగించిన అక్రమ క్రియలను బట్టి విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలు వారలారా, మీరెందుకు మరణము నొందుదురు? చూడండి, మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి, అక్రమ క్రియలు, పాపపు యొక్క స్వభావం మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేసేయాలంట. నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి బుద్ధియు తెచ్చుకొనుడి. బుద్ధి తెచ్చుకొనుడి. ఈ బుద్ధి ఎక్కడుంటుంది? దేవుని వాక్యం చదివే వారికి ఉంటుంది. ఆ వాక్యమును నిర్లక్ష్యం చేసే వారికి బుద్ధి లేదు. నిజమండి. మీరు ఎందుకు చనిపోతూ ఉన్నారు? మీరు ఎందుకు మరణిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. కింద వచ్చిన చదవండి. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. ఇదిగో నువ్వు చనిపోతూ ఉన్నావంటే నేను సంతోషించే దేవుడను కాను. నీ మీదకి యుద్ధం చేసే దేవుడను కాదు నేను. నువ్వు మరణిస్తూ ఉంటే, పాపం అనే మరణంలో నువ్వు బందీ అయిపోయి ఉంటే, నిన్ను విడిపించడానికి, నిన్ను వెలుగులోనికి నడిపించడానికి, నీ బంధకములలో నుంచి నేను విడిపించడానికి నా ప్రాణమును అర్పించాను అంటున్నాడు దేవుడు. చదవండి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటేనే నేను సంతోషిస్తానా? నువ్వు దుఃఖంలో ఉంటే నేను సంతోషిస్తానా? ఎలా అనుకుంటున్నావు? చూడండి ఎంత గొప్పవాడో చూడండి మన దేవుడు. మన దేవుడు ఎంత మంచివాడో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ఏ ప్రభువు యెహోవా వాక్కు. మనసు త్రిప్పుకోవాలి. ఎక్కడి నుండి ఎక్కడికి? పాపము నుండి దేవుని వైపుకు మన మనసును త్రిప్పుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని వైపుకు మన మనసును త్రిప్పుకుంటామో
అప్పుడు మనం నూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము. దేవుడు మన భవిష్యత్తును నిర్ణయించి ఉన్నాడు. ఆ భవిష్యత్తును ఎంతో అందంగా డిజైన్ చేశాడు. అవకాశము మనం దేవునికి ఇవ్వాలి. మన నిర్ణయం మన సొంతం కాదండి, దేవుని నిర్ణయమే మనకు ఉండాలి. అందరూ అనుకుంటారు నా జీవితం నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానండి. నువ్వెవరండి నన్ను అడగడానికి? అసలు నా జీవితం అనడానికి నువ్వెవరు? నీకేం అధికారం ఉంది నా మాట మాట్లాడుచున్నావు? నీ శరీరం నీది కాదు, నీ కళ్ళు నీవి కాదు, నీ చెవులు నీవి కాదు, నీకు ఏ అధికారము లేదు. అయినా నా జీవితము అంటూ ఉన్నవి. గ్యారంటీ లేనటువంటి జీవితం మన జీవితం కదా. చివరి లైన్ మరలా చదవండి. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. నూతనమైనటువంటి జీవితం మనకు, నూతనమైనటువంటి ఆ భవిష్యత్తును దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక అండి, త్వరగా ముగించుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, తర్వాత మీరు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదివినట్లయితే ఇక్కడ ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృప మహదైశ్వర్యమును మనకు ఎలా ఇస్తున్నాడంట? ఫ్రీగా ఇస్తున్నాడు, ఉచితముగా ఇస్తున్నాడు. మనము బస్సు ఎక్కాలంటే ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి. ఫ్రీగా నేను వెళ్తాను, ప్రయాణం చేస్తానంటే ఒప్పుకుంటాడా? ముందు బస్సు దిగు అంటే. ట్రైన్లో వెళ్ళాలన్నా టికెట్ తీసుకో కదా, విమానం ఎక్కాలన్నా టికెట్, ఏది ఎక్కాలన్నా టికెట్. మరి ఈ యొక్క జీవితంని మనం ఎలా ఉన్నామంట? ఉచితముగా అనుభవిస్తూ ఉన్నాం, ఫ్రీగా అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభు యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఏమయ్యామంట? మనము స్వీకరించబడ్డాము. ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు. ఎట్లా? మనము బాప్తిసము తీసుకోవడం, మనం రక్షణను కలిగి ఉండడమును బట్టి. రక్షణ అనేది ఎప్పుడు బాప్తిసం అప్పుడు కలిగి ఉంటే చాలు అనుకోకూడదు. ఆ రక్షణ అనేది కొనసాగించే వారిగా మనం ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. చూడండి, ఎవరి కోసము? దేవుని కోసము మనల్ని నిర్ణయించుకున్నాడంట. దేవుని కొరకు ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. ఇంకా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనైన ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. ఈ సృష్టింపబడక మునిపే ఆయన ఆలోచనలలో మనం ఉన్నామండి. ఇప్పుడు చెప్పండి, నా జీవితం నా ఇష్టం అని చెప్పగలుగుతామా? సంతోషంగా ఉన్నారా అని ఎందుకు అడిగాను అంటే ఇందుకు. ఇప్పుడు చెప్పండి, నా జీవితం నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానండి, నువ్వెవరు నన్ను అడిగేది అనే మాటకు అర్హులమా మనము? ఈ మాట చదివిన తర్వాత జగత్తు పునాది వేయబడక మునిపే అంట క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు వారం కాదు, మనం ఎప్పుడో ఉన్నవారం. అక్కడి నుండి చాలా ప్రయాణం అవుతూ సుదూరమైనటువంటి ప్రయాణం మనం చేస్తూ వచ్చాం. ఇన్ని సంవత్సరాలకు భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద కూడా కొన్ని రోజుల ప్రయాణం ఉంటుంది. మనం ఈ భూమి మీద ప్రయాణము
మరణం ద్వారా ముగిస్తే మరలా దాని ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా వెళ్ళాలి. మరలా ప్రయాణం. మరణించిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి జీవితం దేవుడు మనకు ఉంచాడు. ఏంటి ఆ జీవితం అంటే పరలోక రాజ్యాన్ని ఆయన గొప్ప కార్యములు మన పట్ల చేయబోతుంది. చూడండి, చివరిగా ఒక మాట చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవన్నీ ఏమైపోతాయంట?